అది 1931 మార్చ్ 22 రాత్రి. లాహోర్ జైలు. మరుసటి రోజు ఉదయం భగత్ సింగ్ను ఉరితీసేందుకు జైలులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా వేరే వ్యక్తులైతే కుటుంబాన్ని గుర్తు చేసుకుంటారు, లేదా దేవుణ్ణి ప్రార్థిస్తారు, లేకపోతే భయంతో వణికిపోతారు. కానీ అక్కడ ఉన్నది భగత్ సింగ్. మరణాన్ని ఎదుర్కొంటూ కూడా దేశానికి ఓ సందేశం రాశారు. దేశమంతా ఉద్రిక్తత నెలకొన్న వేళ, భారత జాతి అంతా శోకసంద్రంలో మునిగిన సమయాన ఆ రాత్రి భగత్ సింగ్ మనసులో ఎలాంటి భయమూ లేదు. ఆ రాత్రి భగత్ సింగ్ దేశానికి ఓ లేఖ రాశారు. ఉరి ముందు రోజు రాసిన లేఖలో భగత్ సింగ్ చెప్పిన మాటలు ఆయన దేశభక్తికి పరాకాష్ట. తన మరణాన్ని శోకంగా చూడొద్దని, అది ఒక ప్రారంభంగా చూడాలని ఆ లేఖలో భగత్ సింగ్ కోరారు. నా మరణం కోసం కన్నీళ్లు కార్చకండి. నా జీవితం ఒక దీపమైతే నా మరణం ఆ వెలుగును వేల దీపాలుగా పంచే క్షణం అని ఆ దేశభక్తుడు స్పష్టంగా చెప్పాడు. తనను నేరస్తుడిగా కాకుండా యుద్ధ ఖైదీగా చూడాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాడు. తాము సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న సైనికులమని చెప్పాడు. ఊరి కాకుండా తుపాకీ తూటాలతో తనకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. నన్ను దేవుణ్ణి చేయొద్దని ఆ లేఖలో భగత్ సింగ్ కోరాడు. వ్యక్తి కన్నా ఆలోచన గొప్పది అని గుర్తు చేశాడు. విప్లవం వ్యక్తులతో కాదు, విషాద ఘటనలతో కొనసాగుతుందని, తన స్థానంలో 100 మంది స్వాతంత్ర్య ఉద్యమంలోకి రావాలని ఆశించాడు. ఉరి వేయబోయే చివరి క్షణాల వరకు భగత్ సింగ్ పుస్తకం చదువుతూనే ఉన్నాడని చరిత్ర చెబుతోంది. మరణాన్ని కూడా విద్యగా, సందేశంగా మార్చుకున్నాడు భగత్ సింగ్. భగత్ లేఖలో ఏముందంటే, భయం లేని మరణం, స్వార్థం లేని ఆశయం, ఆగని ఒక మహా విప్లవం. అందుకే భగత్ సింగ్ ఎప్పటికీ చనిపోలేదు. ప్రతి ప్రశ్నలో, ప్రతి నిరసనలో, ప్రతి విప్లవ గళంలో జీవిస్తూనే ఉన్నాడు.